వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికాస్ వరల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో మ్యాగీ అయితే చాలామంది రకరకాలుగా చేసుకొని తింటారు కదా. కొంతమంది అయితే ఓన్లీ బాయిల్ వేసుకొని మసాలా వేసుకొని తింటారు, కొంతమంది అయితే ఫ్రైడ్గా తింటారు, కొంతమంది ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి అయితే తింటారు. సో నేనైతే ఈరోజు మ్యాగీని అయితే ఎగ్ నూడిల్స్ లాగా చేయబోతున్నాను. ఎందుకంటే ఎగ్ నూడిల్స్ ఇక్కడ మేము చేసుకోవాలంటే మాకు కొంచెం ఎక్కువ ఆ నూడిల్స్ అనేవి మనకి దొరకవు బయట ఎక్కువ. సో అందుకని ఈ మ్యాగీని నేను ఎగ్ వేస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే మ్యాగీని బాయిల్ చేసేసేయండి. ఒక 2-3 మినిట్స్ కానీ ఎక్కువ బాయిల్ చేయొద్దు. తర్వాత అయితే దానిలోకి నేను కొంచెం క్యారెట్ అయితే తీసుకున్నాను. క్యారెట్ అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, మీ దగ్గర ఉంటే గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి. అండ్ తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు ఉంటాయి కదా, అవి మొత్తం యాడ్ చేసేసాను దానిలోకి. తర్వాత అయితే ఇంకా క్యారెట్ ఆనియన్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. దానికి ఉప్పు అండ్ పసుపు యాడ్ చేశారంటే అది కొంచెం మెత్తబడుతుంది. అండ్ దీనిలోకి అయితే నేను కొంచెం వెల్లుల్లి తీసుకుంటున్నాను, లిటిల్ వెయిట్. అది కూడా కొంచెం దంచి వేసేయండి. కట్ చేయడం కన్నా దాన్ని దంచి వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ దీనిలో కొంతమంది క్యాప్సికమ్, ఇంకా మీ ఇష్టం, మీ ఆప్షన్ అది, క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, ఇంకా బ్రోకలీ సంథింగ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత అయితే ఇంకా లిటిల్ సాల్ట్ అండ్ టర్మరిక్ అయితే యాడ్ చేశాను. ఇది ఎక్కువ ఫ్రై చేయదు, జస్ట్ మగ్గనిస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసారంటే కొంచెం మాడు వాసన, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఇలా అయితే చేయడం సరిపోతుంది. సో నేనైతే మ్యాగీని ఒక 5 తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకుంటున్నాను, ఒక 6 తీసుకుంటున్నాను ఎగ్స్ అనేది. సో ఎగ్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట, ఎన్నైనా తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. సో అది మన ఇష్టము. సో ఎగ్స్ వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే ఆనియన్ అనేది మాడిపోతూ ఉంటుంది. ఎగ్స్ వేసాక దాని మీద ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి, కొంచెం మగ్గుతుంది. తర్వాత ఇంక గంటతో తిప్పేసుకోండి వాటిని, అన్నం మొత్తం మిక్స్ అయ్యేలాగా. తర్వాత అయితే మ్యాగీ ప్యాకెట్స్, దాంతోపాటు మనకి మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, మీరు ఎంతైతే మ్యాగీ తీసుకుంటారో సో అంత ప్యాకెట్ కూడా అంతే వేయండి. ఎక్స్ట్రా తీసుకోవాల్సిన లేదు, కొంచెం స్పైస్ వస్తుంది. బట్ అవి సరిపోతాయి. ఒకటి తీసుకుంటే ఒకటి, 2 తీసుకుంటే 2 అలాగే తీసుకోండి. సో ఇంకా అది వేసాక ఇంకా మ్యాగీ అయితే లాస్ట్లో మ్యాగీ వేసాక అయితే ఇంకా మొత్తం కింద నుంచి పైదాకా బాగా మిక్స్ చేయాలి. ఒకసారి సాల్ట్ అయితే చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. దట్టు దీనిలో కొంచెం నేనైతే కారం వేయలేదు, వేస్తే లిటిల్ బిట్ వేయండి చాలు, అంత అసలు అవసరం లేదు కారం కూడా, మీ ఇష్టం, అది ఆప్షనల్. సో నేను లాస్ట్లో అయితే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అయితే యాడ్ చేశాను, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసాక మళ్ళీ కింద నుంచి పైదాకా ఇట్లా మొత్తం మిక్స్ చేయండి, ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా. మరి ఎలా పడితే అలా తిప్పారంటే మొత్తం చితికి అయిపోతుంది. సో నార్మల్ కొంచెం స్లోగా తిప్పండి. అండ్ చూసారు కదా మ్యాగీ అయితే ఇప్పుడు అయిపోయింది, చాలా బాగా వచ్చింది మ్యాగీ అయితే, టేస్ట్ కూడా. మీరు కుక్ చేసేటప్పుడే ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువ చేయదు, లేదంటే ఓవర్ కుక్ అయిపోతుంది. సో అలా 2 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ప్లీజ్ మీకు ఈ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్.